అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. మీ హృదయములను నింపుచు, ఉల్లాసముతో హృదయములను నింపుతాడు. సంగమా, ఉల్లాసం అనే మాట అర్థం ఏంటంటే సంతోషము, లేకపోతే ఉత్సాహము కనపడదు. మన హృదయంలో అంటే ఆయన ఉల్లాసముతో నింపువాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం చదవండి. అన్నాడు, నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపగలవా. దేవుని దర్శనం, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏవేలు గ్రంథాలు అన్నాడు కదా, నిత్య దినములలో అందరి మీద నా ఆత్మను మరింతును, యవనస్తులు దర్శనములు చూస్తారు, వృద్ధులు ఏవేలు గ్రంథంలో మాట చూస్తున్నాను. దర్శనములు దేవుని దగ్గర చేరుకుంటూ కావాలి. దర్శనములు వృద్ధులు ఏ కళలంటే ఆ కళలు దేవునికి స్తోత్రం. మన ప్రభు కళల ద్వారా మాట్లాడేవాడు, దర్శనముల ద్వారా మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రం. కనుక సంఘమా, దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఇదిగో నీ దర్శనము చేత నన్ను ఉల్లాసం ఏం చేసాము, నింపావు అంటున్నాడు. దేవుని దర్శనం చూసేవాడకుండా దేవుని దర్శనం మన వృత్తిలో ఉల్లాసము నింపుతాది. కనుక దేవుని దర్శనము కలిగి లోకంలో మనము జీవించేటువంటి వారు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నన్ను ఉత్సాహంతో లేక ఉల్లాసంతో నింపేటువంటి భక్తులు తెలియజేశాడు. కనుక ఈరోజు కదా దేవుని సన్నిధిలో మనందరము కూడా మరి కదా ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం నోరు తెరిచి ప్రభువు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరిచేటువంటి వారు ఉంటామో ఉల్లాసముతో మన హృదయములను నింపే దేవుడిగా ఉంటున్నాడు.